ముదిరాజ్ జై ముదిరాజ్ జై పెద్దమ్మ తల్లి జై పెద్దమ్మ తల్లి జై పెద్దమ్మ తల్లి జై పెద్దమ్మ తల్లి. పెద్దమ్మ తల్లి దయ వలన ఉత్తరా సంఘం పెద్దమ్మ సేవా ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఉన్నాజ్పేట బీసీ స్కూల్ లోపల చిన్న పిల్లలకు మన ఏదో చిరు కానుకగా మైక్ ప్రజెంటేషన్ చేయడం జరిగింది. ఆ కార్యక్రమంలో మన కుల బాంధవులందరూ సర్పంచులు మాజీ ఎంపీటీసీలు కానీ అందరూ పాల్గొని పెద్దమ్మ కృపతో మన జాతిని ఐక్యత చేస్తూ ఇప్పటి నుంచి ఈ సంఘాల భేదభావం లేకుండా నా సంఘం నీ సంఘం కాకుండా అంతా ఒకే సంఘము పెద్దమ్మ సంఘం పద్ధతి ప్రకారంగా పోదామని ఓ బునాది వేస్తుండడానికి చేస్తూ ఈరోజు ఇప్పుడు ఉన్నాజ్పేట పెద్దమ్మ గుడిలో అందరం ఐక్యంగా ఉందామని మాట్లాడుతూ పోతే భీమ్గల్ గంగారాం గారు మన పేర్లతోటి రక్షణ బంధన కోసం ప్రతి వారు రక్షణ మనం కలిసి ఉందామన్న దానికి ఉన్న ఉద్దేశంతో పెద్దమ్మ తల్లి సాక్షి అందరం కలిసి ఉందామని చెప్పేసి దీనికి రక్షణ బంధన కట్టుకోవడానికి అందరం సుగమంగా ముందరకు వచ్చి అందరం ఏకీభవిస్తూ ఇక ముందు కూడా అన్ని గ్రామాల్లో ఈ కార్యక్రమం చేపడుతూ మన జాతిని ఐక్యమత్యం చేద్దామని సంఘాలను పక్క పెట్టి జాతి ఐక్యత కోసమే పాటుపడదామని పెద్దమ్మ తల్లి సాక్షి అందరము ఏరుకుంటున్నాం. కాబట్టి అందరూ దీని మీద నిలకడ ఉండాలని కోరుతున్నాం. జై ముదిరాజ్ జై పెద్దమ్మ తల్లి జై పెద్దమ్మ తల్లి జై జై ముద్రాజ్ జై ముద్రాజ్ ముద్రాజుల ఐక్యత ముద్రాజుల ఐక్యత ముద్రాజుల ఐక్యత జై పెద్దమ్మ తల్లి. పెద్దమ్మ తల్లి ఫౌండేషన్ ద్వారా బాల నర్సయ్య ఈరోజు ప్రైమరీ స్కూల్కు డొనేట్ చేయడం జరిగింది. దాని గురించి మేము జక్రంపల్లి మండల్ కేశపల్లి నుంచి రావడం జరిగింది. మమ్మల్ని ఆహ్వానించినందుకు అన్నకు ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. ఇట్లాంటి కార్యక్రమాలు ప్రైమరీ స్కూళ్ళకు హెల్ప్ చేయాలా, మనం చిన్న స్కూల్ అయినా గవర్నమెంట్ స్కూళ్ళకు హెల్ప్ చేస్తే బాగుంటుంది అనే ఉద్దేశంతో ఇక్కడికి వచ్చినాం. ఈ మన తెలంగాణ ముద్రాజ్ ఫౌండేషన్ ద్వారా మన గంగాధరి సారు ముందుండి ఎన్నో కార్యక్రమాలు చేస్తుడు. సార్ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. సార్ బాగా బిజీ ఉన్నప్పటికీ కూడా ఇట్లాంటి ఇన్వాల్వ్ అవ్వడం ఎంతో రిస్క్ తీసుకున్న విషయం అయినప్పటికీ కూడా ముందుండి నడిపిస్తుండు. అట్లాంటి చేయడం వల్ల సార్కు ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. జై పెద్దమ్మ తల్లి జై జై పెద్దమ్మ తల్లి జై జై పెద్దమ్మ తల్లి జై ముదిరాజ్ జై ముద్రాజ్. ఈరోజు పెద్దమ్మ సేవా ఫౌండేషన్ ద్వారా మన ప్రైమరీ స్కూల్ చిన్నపిల్లల స్కూల్కు సౌండ్ డొనేట్ చేయడము ఇది మన ముదిరాజ్ యావత్ బంధువులందరికీ సంతోషదగ్గ విషయము. ఎందుకంటే ఈ పెద్దమ్మ సేవా ఫౌండేషన్ ద్వారా ఈ చుట్టుపక్కల ప్రాంతాల్లో సిరికొండ కానీ దర్పల్లి కానీ జక్రన్పల్లి కానీ ఈ రూరల్లో ఉన్న మండలాల నాయకులకు మండలాధ్యక్షులకు ముదిరాజ్ మండలాధ్యక్షులకు ఇంటిమేషన్ ఇస్తే అందరూ వచ్చి ఈరోజు ఇక్కడ ఈ సేవా ఫౌండేషన్ ద్వారా మన ముదిరాజ్ బంధువులందరం కలవడము బాగా సంతోషకరం. ఇంకా ముఖ్య విషయం ఏంటంటే అసలు ఎవరు ముదిరాజ్ ఎవరు అనేది మనకు తెలియదు. ఇక్కడ వస్తే ఇలా అందరూ పరిచయాలు అవుతూనే ఉన్నారు. ఇలాంటి ఫౌండేషన్ ద్వారా ఇలాంటి చిన్న చిన్న కార్యక్రమాలు చేస్తూ మనందరం ఐకమత్యంగా ఉండాలని కోరుకుంటూ ఇప్పటికీ కూడా మన ముదిరాజ్ జాతి ఎక్కడ కూడా ఐకమత్యంతో లేక ఐకమత్య లోపాలతోటే మనం విచ్చలవిడిగా విడిపోతున్నాం. ఎవరన్నా పెద్ద నాయకులు వచ్చి మన జాతిని ఏ విధంగా అయితే వాడుకుంటున్నారో ఎక్కడ వీళ్ళు ఐకమత్యం అవుతుర్రు అనే సమయానికి మనోళ్ళను జస్ట్ ఏంది క్వార్టర్ సీసాలకు మామూలుగా చాడీలు చెప్తూ విడదీస్తుర్రు. ఇక నుంచి అయినా మనం అంతరం ఐకమత్యంతో ఉంటే మన పిల్లలకు మనం ఏదో పునాది నేషనల్ అవుతాం, మన పిల్లలకు ఫ్యూచర్లో బాగుంటుంది. కాబట్టి ఇక నుంచి అన్న అందరం సమిష్టిగా ఐకమత్యంతో ఉందామని కోరుకుంటూ ఈ యొక్క అవకాశం ఇచ్చిన ఈ ముదిరాజ్ బంధువులందరికీ పెద్దమ్మ సేవా ఫౌండేషన్ ప్రతినిధి అయినటువంటి గంగన్న గారు, ఎందుకంటే ఒక గవర్నమెంట్ జాబ్ అయ్యుండి కూడా ఆయన మన ముదిరాజ్ జాతిలో పుట్టడము వాస్తవానికే మనకు అదృష్టమే. ఎందుకంటే మన నిజామాబాద్లో ఇంతకుముందు కొద్దో గొప్పను ఇమ్మడి గోపి వాయిస్ని పెడుతుండే ముదిరాజు. ఇప్పుడు మొన్నటిదాకా బాలనర్సన్న తిన వయసు అయిపోయింది ఆల్రెడీ. ఈయనకేం వచ్చేది అనుకుంటే ఊకుండేలా ఇలా పిల్లలు కూడా జాబర్స్ అన్నీ అయిపోయినాయి. కానీ మన పిల్లల పరిస్థితి బాగుండదు, మన పిల్లలు రేపు అంధకారం అయిపోతారని చెప్పేసి ఐకమత్యం కొరకు ఈ ఫౌండేషన్ ఏర్పాటు చేసి అందరినీ ఏకతాటి మీద నడిపించాలనే ఆలోచనతోటి ఈ సేవ ఫౌండేషన్ ఏర్పాటు చేసి దీనికి ప్రాతినిధ్యం వహిస్తున్న ప్రత్యేకంగా గంగాధర్ సార్కి మరోసారి మన పెద్దమ్మ తల్లి ఆశీస్సులు ఉండాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ
సెలవు తీసుకుంటున్నాను. జై పెద్దమ్మ తల్లి, జై ముదిరాజ్. జై ముద్రాజ్, జై జై ముద్రాజ్. పెద్దమ్మ తల్లి. ఈరోజు ముద్రాజ్ పెద్దమ్మ తల్లి ఫౌండేషన్ ద్వారా ఈ స్కూల్లో కార్యక్రమం చెప్పాడు గంగాధర్ గారు. చాలా ఆనందదాయకము. అట్లాంటి సందర్భాలు చేయాలని బాగా చాలా ఆనందంగా ఉంది. ఈరోజు ముఖ్యంగా మన ముద్రాజ్ సహోదరులను కలవడము నాకు ఆనందకరంగా ఉంది. ఇంకోటి ఏంటంటే గ్రామాలల్లో మన వాళ్ళు ఒక ఐక్యంగా కావడానికి ధర్మజాగరణ తరపు నుంచి ఇందూరు జిల్లా ధర్మజాగరణ నుంచి ఈరోజు రక్షాబంధన్ కార్యక్రమం కూడా వీళ్ళకు గ్రామాలకి కొన్ని ఇచ్చినాము. ఇంకా మండల వారీగా కూడా మీరు అందరూ సమావేశాలు పెట్టుకుంటే కూడా మేము దానికి పెద్దమ్మ గుడి కాడ ఎక్కడ పిలిచినా కానీ వచ్చేసి సమావేశం అన్ని గ్రామాల నుంచి రావాలి, ఒక మండలం నుంచి మనం చెప్పినప్పుడు. అప్పుడు అన్ని కుల సంఘాల వారిగా రక్షాబంధన్ కోసము దేశాన్ని ధర్మాన్ని కాపాడుకోవడానికే ఈ యొక్క రక్షాబంధన ఉద్దేశము. పెద్దమ్మ తల్లి ఆధ్వర్యంలో మన ముదిరాజు సోదరులందరూ ఐక్యంగా ఉండాలి గ్రామాలల్లో. ఎందుకంటే మంచి రాజకీయం కూడా మంచి ఎదగాలని చెప్పని ఆకాంక్షతో జై పెద్దమ్మ తల్లి. నా పేరు గంగారాం, ధర్మజాగరణ కార్యకర్త. ఈరోజు తెలంగాణ ముదిరాజ్ పెద్దమ్మ తల్లి సేవా ఫౌండేషన్ ఆధ్వర్యంలో మన ఒనాజ్పేట్ ముదిరాజ్ బంధుమిత్రుల ఆహ్వానం మేరకు ఈ గ్రామానికి రావడం జరిగింది. ముఖ్యంగా మనము అన్నవాళ్ళు ఇప్పటి వరకు చెప్పినట్లు ఎవరొక్కరో ఏదో చేస్తే ఏది కాదు, అందరి సహకారం ఉన్నప్పుడు మాత్రమే మనము ఐక్యత వైపుకు అడుగులేసే అవకాశం ఉంటుంది. అది ఇదివరకు మనకు ఎక్కడ జరిగినా రాష్ట్ర స్థాయిలో మాత్రమే ప్రెస్ మీట్ల రూపంలో, జిల్లా స్థాయిలో మాత్రమే కార్యక్రమాలు అనేటివి జరిగినాయి. కానీ మన సేవా ఫౌండేషన్ యొక్క ముఖ్య ఉద్దేశం, ఎందుకంటే ఇక్కడ మనం ఉన్నాం కాబట్టి చెప్పడం జరుగుతుంది. ఇప్పుడు బాలనరసయ్య కాకకు సంబంధించో, రాజేందర్ అన్నకో, లేకపోతే మన సీనన్న కానీ, ఇప్పుడు గంగాధర్ మన అన్న వాళ్ళు వీళ్ళదే అని కాకుండా ఇది ప్రతి గ్రామంలో, మన రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి గ్రామంలో ఉన్నటువంటి ముదిరాజ్ బిడ్డలందరూ కూడా దీంట్లో భాగస్వాములు కావాల్సినటువంటి అవసరం ఉంది. ఇది ఏ ఒక్కరికి కూడా సంబంధించింది కాదు, ఏ ఒక్క సంఘంకు సంబంధించింది కాదు. ముఖ్యంగా ఫౌండేషన్ అనేది చాలా మంది పెద్దలు కూడా ఫౌండేషన్ ఎందుకు పెట్టిరు అని చెప్పేసారు. ఎందుకంటే ఫౌండేషన్ కాకుండా సంఘము సమితో ఏదో ఒకటి పెట్టినట్లయితే అన్ని సంఘాలలో ఇది కూడా ఒక సంఘంగానే గుర్తిస్తారనే ఆలోచనతోటి, అందరూ దూరం అవుతారనే ఆలోచనతోటి ఈ ఫౌండేషన్ అనేది ఏర్పాటు చేయడం జరిగింది. ముఖ్యంగా రాష్ట్రంలో ముదిరాజులు అంటే కేవలం వాళ్ళు వేరే ఆలోచనతో ఉన్నారు, మిగతా జాతులు కూడా. అసలు ముదిరాజులు ఎప్పుడైనా సేవాభావం అనేది ముదిరాజుల్లో ఉంది. గతంలో పండగ సాయన్న కూడా అందరి కోసమే పనిచేసిండు. మధ్యలో కూడా వచ్చినటువంటి నాయకులు కూడా ఎప్పుడు కూడా ముదిరాజు సొంత కోసము, తన స్వార్థం కోసం ఎక్కడ కూడా పనులు చేసినటువంటి సందర్భాలు విలేజ్లలో కూడా ఉన్నాయి. మీరు చూడండి, అంటే దాన్ని చెప్పుకునే పరిస్థితి లేదు మనకు. కాబట్టి మన వాళ్ళు చేసే పనులని మనకంటే గొప్పగా ఎవరు చేస్తలేరు. అయినప్పటికీ కూడా తక్కువ చేసి ఎక్కువ చెప్పుకునేటువంటి ఆ మీడియాలు కానీ వేరే వాళ్ళు ఉన్నత వర్గాలకు ఉన్నాయి. మనకంటూ మన జాతిని ఐకమత్యంగా నిలపాలి, ప్లస్ మన యొక్క ఆర్థికాభివృద్ధి, విద్య, ఇవన్నిట్లో కూడా మన పిల్లల్ని భవిష్యత్తు తరంలో అందరూ కూడా ముందుండాలన్న ఆలోచనతోటి ఈ ఫౌండేషన్ అనేది అన్ని సంఘాలకు అతీతంగా, అన్ని పార్టీలకు కూడా అతీతంగా ఈ మన ఫౌండేషన్ అనేది పనిచేస్తుంది. ఖచ్చితంగా ఇది నాది నీది కాదు, మన అందరిది. ఎవరు కూడా ఎవరన్నా కూడా ఇది మాది మనది అనే భావనతోటి ఉండండి, ఏ ఒక్కరిది కూడా కాదని చెప్పేసి ముఖ్యంగా ఈరోజు ఈ మమ్మల్ని అందరినీ కూడా ఇక్కడ పెద్దమ్మ తల్లి దగ్గరికి వచ్చేటట్లు చేసినటువంటి మన ముఖ్యంగా ఒనాజ్పేట్ ముదిరాజ్ పెద్దమ్మ తల్లి ఫౌండేషన్ అని చెప్పేసి నేను భావిస్తాను. ఎందుకంటే ఏ గ్రామంకి ఆ గ్రామమే ఒక ఫౌండేషన్లో భాగమై ఉన్నప్పుడే గ్రామస్థాయి నుంచి ఉద్యమం ఎప్పుడైతే గ్రామస్థాయి అవసరాలు ఎప్పుడైతే తీరుతాయో ఆటోమేటిక్గా మనకు అన్ని సమస్యలు సాల్వ్ అవుతాయని గ్రహించి, ఏ సమస్య అయినా గ్రామస్థాయిలో ఉంటుంది కాబట్టి మనం గ్రామస్థాయిలో పోరాటమే మనల్ని ముందుకు తీసుకువెళ్తుంది. ఇవన్నిటికి కూడా ఆ పెద్దమ్మ తల్లి యొక్క ఆశీస్సులు ఉండాలని, మీ అందరి యొక్క సహకారము ఈ ఫౌండేషన్కి ఇదే విధంగా ఉండాలని కోరుకుంటూ, పూర్వంలో మన ముదిరాజ్ జాతికి మూల పురుషులైనటువంటి పండగ సాయన్న ముదిరాజు గారు ఆ రోజు లేని వాళ్ళందరికీ కూడా వారి యొక్క కడుపును నింపినట్లయితే, అదేవిధంగా మన మహాత్మా జ్యోతిబాపులే గారు మన దేశానికే చదువును అందరికీ బడుగు బలైన వర్గాలకు అందించాలని తన నినాదం తీసుకొని ఆ పని చేసినట్లయితే
మిగతా ఉన్నత వర్గాల వారు ఆ రెండిటి కూడా మా ముదిరాజ్ జాతిని దూరం చేశారు. కానీ ఇప్పుడు రానున్న రోజులలో మా ముదిరాజులు అందరూ కూడా ఈ సేవా ఫౌండేషన్ ద్వారా ఈ ఏదైతే మమ్మల్ని దూరం చేశారో దాని అన్నిటిని కూడా మిగతా వాళ్ళందరికీ అందించే ప్రయత్నం చేస్తాం. ముదిరాజులు అంటే కేవలం డబ్బుల కోసమో ఎలక్షన్లు రాగానే ఒక నెల రోజులు వీళ్ళని మనము డబ్బులకో క్వార్టర్లకో వీళ్ళని మభ్యపెట్టినట్లయితే మిగతా 5 సంవత్సరాలు మనము రాజ్యం వేయవచ్చు అని చెప్పేసి ఎవరైతే మిగతా ఉన్నత వర్గాలు మనల్ని ఆలోచన అయితే చేసిరో ఆ దానికి కూడా ప్రతి దానికి కూడా సమాధానం చెప్తూనే వాటన్నిటికీ ధీటుగా జవాబు ఇవ్వడం కోసమే ఈరోజు మన ఈ తెలంగాణ ముదిరాజ్ పెద్దమ్మ తల్లి సేవా ఫౌండేషన్ అనేది ఏర్పాటు జరిగి మరియు ఇన్ని కార్యక్రమాలకు కూడా సహకరిస్తున్న జై ముదిరాజ్ మీడియాకు ముఖ్యంగా అనిల్ గారికి మన ఫౌండేషన్ ద్వారా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను.